కోపమునను ఘనత కొంచెమైపోను, కోపమునను మనసు కుందుజెందు. కోపమడిచినేని కోరికలీడేరో విశ్వదాభిరామా వినురవేమా. మనుషులకు ఉండేటటువంటి సహజ గుణాలలో ఈ కోపాన్ని వ్యక్తం చేయడం, ఈ కోపాన్ని ఏ మానవుడైతే కలిగి ఉంటాడో ఆ మానవుడు విచక్షణ కోల్పోయి తను ఏం చేస్తున్నాడో, తను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే నష్టానికి గురి అయ్యేటటువంటి ఒక దుస్థితిని పొందడం జరుగుతుంది. కాబట్టి ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఈ కోపానికి బానిసైనప్పుడు, కోపానికి ఆశ్రయం కల్పించినప్పుడు అంత మహోన్నతమైన వ్యక్తి సైతం కూకటి వేళ్లతో తన జీవితం అంతా అస్తవ్యస్తమవుతుంది, అధోగతి పాలవుతుంది, అధో పాతాళంలో పడిపోతుంది అని చెప్పడానికి ఉదాహరణ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు, అలాగే దుర్యోధనుడు, అలాగే రావణాసురుడు. వాళ్ళ చరిత్రను మనం పరిశీలిస్తే కోపానికి గురి కావడం వల్ల ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం అయినా సరే సమూలంగా నాశనం అవ్వడం జరుగుతుంది. కాబట్టి కోపం వలన ఘనత తగ్గిపోతుంది, కోపం వల్ల సర్వస్వం కోల్పోవడం జరుగుతుంది, కోపం వలన మనసు అనేది బాధపడుతుంది, ప్రశాంతతను కోల్పోతుంది. కోపాన్ని తొలగించుకున్న వాళ్ళైనా, కోపాన్ని తగ్గించుకున్న వాళ్ళైనా తన జీవితంలో తాము ఏం అనుకుంటారో వాళ్ళు వాటన్నిటిని కూడా సాధించుకోగలుగుతారు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే మానవ శ్రేయస్సుకు మంచిది. మహిమాన్వితులు, మహోన్నతులుగా మారాలి అంటే ఈ కోపం అనే జాడ్యాన్ని వదులుకోవాలి. దాన్ని ఎవరైతే వదులుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని ఈ పద్యం సారాంశం.